అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం విశ్వంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన, కాస్త బుర్రను వేడెక్కించే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బ్లాక్ హోల్ మోర్సెల్. మోర్సెల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న తునక లేదా ముక్క అన్నమాట. అసలు తన దారిలోకి వచ్చిన దేన్నైనా సరే అమాంతం మింగేసే రాక్షస బ్లాక్ హోల్స్ ఇలాంటి చిన్న చిన్న ముక్కలను వదిలేస్తాయా? వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఈరోజు దీని వెనుకున్న సైన్స్ ఏంటో మనం డీకోడ్ చేద్దాం. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. స్పేస్లో ఎప్పుడూ ఆకలితో రగిలిపోయే రాక్షసుల్లాంటి ఈ బ్లాక్ హోల్స్ నిజంగానే తాము తినే ఆహారం నుండి చిన్న చిన్న ముక్కలను కింద పడేస్తాయా? ఎక్కడో ఒక దగ్గర కొంచెమైనా లీక్ అవుతుందా? సరిగ్గా ఈ మైండ్ బ్లోయింగ్ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నకు దొరికిన సమాధానమే ఆధునిక భౌతిక శాస్త్రంలో ఒక పెను సంచలనానికి దారితీసింది. ముందుగా మొదటి సెక్షన్, ద కాస్మిక్ మాన్స్టర్. అంటే పాతతరం భౌతిక శాస్త్రం లేదా క్లాసికల్ వ్యూ ప్రకారం బ్లాక్ హోల్స్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. అసలు బ్లాక్ హోల్ అంటే ఏమిటో మనందరికీ బేసిక్గా తెలుసు. ఇది అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఊహకు కూడా అందనంత భయంకరంగా ఉండే ఒక ప్రాంతం. ఈ లాగే శక్తి ఎంత బలంగా ఉంటుందంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతి కూడా దీని నుండి తప్పించుకోలేదు. అంటే అదొక సంపూర్ణమైన, ఎప్పటికీ తప్పించుకోలేని చీకటి గుహలాంటిది. ఈ బ్లాక్ హోల్ స్ట్రక్చర్ని ఒక్కసారి గమనిస్తే ప్రధానంగా 2 భాగాలుంటాయి. మొదటిది ఈవెంట్ హొరైజన్. ఇది ఒక ఖచ్చితమైన బోర్డర్ లైన్. ఒక్కసారి గీత దాటామా అంతే సంగతులు. ఇక తిరిగి రావడం అనేది ఈ విశ్వంలోనే అసాధ్యం. ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్. రెండవది సింగ్యులారిటీ. ఇది బ్లాక్ హోల్ సెంటర్ పాయింట్. ఇక్కడ పదార్థం యొక్క సాంద్రత అనంతంగా మారిపోతుంది. మన సైన్స్ నియమాలు ఏవి కూడా ఇక్కడ పనిచేయవు. సో క్లాసికల్ ఫిజిక్స్ ప్రకారం చూస్తే ఈ విశ్వ రాక్షసుడి క్యారెక్టర్ చాలా సింపుల్. తన దారిలోకి వచ్చిన ప్రతిదాన్ని లోపలికి లాగేసుకుంటుంది. గ్రహాలు, నక్షత్రాలు, కాంతి, ఇలా ఏదున్నా సరే లోపలికి వెళ్లాల్సిందే తప్ప ఏదీ తిరిగిరాదు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక పర్ఫెక్ట్ వన్ వే ట్రాఫిక్. అయితే ఇక్కడే ఒక ఊహించని మలుపుంది. అదే సెక్షన్ 2, ద క్వాంటమ్ ట్విస్ట్. 1974లో స్టీఫెన్ హాకింగ్ చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఇది. గ్రేట్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ చెప్పిందాన్ని ఒక్క ముక్కలో ఫన్నీగా చెప్పాలంటే, ఒక్క నిమిషం ఆగండి, ఈ రాక్షసుడు ఏమీ పర్ఫెక్ట్ కాదండోయ్, ఇది నిజానికి తన నోటి నుండి చిన్న చిన్న ముక్కలను కింద పడేస్తోంది అని ఆయన నిరూపించారు. అవును, మీరు విన్నది నిజమే. బ్లాక్ హోల్స్ పూర్తిగా నల్లగా ఉండవని, అవి దేన్ని బయటకు రాకుండా 100% అడ్డుకోలేవని ఆయన తేల్చి చెప్పారు. మరియు ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే క్లాసికల్ ఫిజిక్స్కి, క్వాంటమ్ ఫిజిక్స్కి మధ్య ఉన్న ఆ భారీ వ్యత్యాసాన్ని. పాత సిద్ధాంతం ఏమో ఏదీ బయటకు రాదు అంటుంది. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ ఏమంటుందంటే బ్లాక్ హోల్స్ రేడియేషన్ను విడుదల చేస్తాయి. దానివల్ల కాలక్రమేణా ఆ రేడియేషన్ ద్వారా తమ ద్రవ్యరాశిని నెమ్మదిగా కోల్పోతాయి అని చెప్తుంది. సైన్స్ హిస్టరీలోనే ఇదొక మైండ్ బ్లోయింగ్ మూమెంట్. ఇక సెక్షన్ 3, హాకింగ్ రేడియేషన్. అసలు ఏది బయటికి రాలేని ఆ బ్లాక్ హోల్ ఎలా లీక్ అవుతుంది? ఇది చూద్దాం. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. మనకు శూన్యమనిపించే స్పేస్లో ఆ ఈవెంట్ హొరైజన్ సరిహద్దు దగ్గర నిరంతరం కణ ప్రతికణ జంటలు, అంటే పార్టికల్ యాంటీపార్టికల్ పేర్స్ పుట్టుకొస్తుంటాయి, వెంటనే నశించిపోతుంటాయి. అయితే ఖచ్చితంగా ఆ బార్డర్ లైన్ వద్ద ఏం జరుగుతుందంటే ఆ జంటలో ఒక కణం బ్లాక్ హోల్ లోపలికి పడిపోతుంది. మరి రెండవది, అది అదృశ్యం కాకుండా ఎస్కేప్ అయిపోయి రేడియేషన్ రూపంలో అనంతంలోకి ప్రయాణిస్తుంది. ఇక్కడే అస్సలైన మ్యాజిక్ ఉంది. ఎనర్జీ కన్జర్వేషన్ రూల్ ప్రకారం లోపలికి పడిపోయే కణం నెగటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే బయటకు వస్తున్న ప్రతి కణం బ్లాక్ హోల్లోని కొంత శక్తిని తనతో పాటు లాగేసుకుంటుంది. దీనివల్ల బ్లాక్ హోల్ తన మాస్ని, అంటే ద్రవ్యరాశిని నెమ్మదిగా కోల్పోతుంది. దీన్నే బ్లాక్ హోల్ ఎవాపరేషన్ అంటారు. చూశారా, ఆ విశ్వరాక్షసులు తనకై తానే నెమ్మదిగా ఆవిరైపోతాడన్మాట. నెక్స్ట్ సెక్షన్ 4, 3 కైండ్స్ ఆఫ్ మోర్సల్స్. ఈ చిన్న చిన్న ముక్కలను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అసలు ముందుగా ఈ మోర్సల్ అంటే ఏంటో క్లారిటీ తెచ్చుకుందాం. ఇదొక అఫీషియల్ సైంటిఫిక్ పదం కాకపోయినా ఒక బ్లాక్ హోల్కు సంబంధించిన అత్యంత చిన్న యూనిట్ను, అంటే ఒక క్వాంటమ్ విభాగాన్ని వివరించడానికి ఈ పదాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణగా వాడుతుంటారు. ఒక పెద్ద రాక్షసుడి నోట్లోంచి రాలుతున్న అతి చిన్న ముక్క లేదా ఒక బిట్ అని మీరు ఊహించుకోవచ్చు. ఈ మోర్సెల్ అనే కాన్సెప్ట్ని శాస్త్రవేత్తలు 3 విధాలుగా వివరిస్తారు. అందులో మొదటిది ది ఎనర్జీ మోర్సెల్.
ఇందాక మనం చెప్పుకున్న హాకింగ్ రేడియేషన్ ద్వారా ఎస్కేప్ అయ్యే ప్రతి కణం ఒక నిర్దిష్టమైన శక్తి ప్రమాణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ కణం అక్షరలా ఆ బ్లాక్ హోల్ నుండి కొరకబడిన ఒక చిన్న ఎనర్జీ పీస్ అన్నమాట. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మార్సెల్కి సంబంధించిన రెండవ వివరణ. అదే ది ఇన్ఫర్మేషన్ మార్సెల్. బ్లాక్ హోల్స్ క్రమంగా ఆవిరైపోతున్నప్పుడు ఎప్పుడో అది మింగేసిన సమాచారం శాశ్వతంగా కోల్పోకుండా ఉండాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అంటే మార్సెల్స్గా బయటికి రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రసిద్ధ బ్లాక్ హోల్ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ అనే ఆ అతిపెద్ద చిక్కుముడిని విప్పడానికి ఇదొక కీ పాయింట్. ఇక మూడవది కాస్త అడ్వాన్స్డ్ అయిన వివరణ. అదే స్పేస్ టైం మార్సెల్. క్వాంటం గ్రావిటీ థియరీల ప్రకారం చూస్తే అసలు అంతరిక్షమనేది ఒక ఖాళీ సముద్రంలా కాకుండా కంటికి కనిపించని చిన్న చిన్న ప్లాంక్ స్థాయి ముక్కలతో లేదా మైక్రో బ్లాక్ హోల్స్తో నిర్మితమై ఉండొచ్చు. అలాంటప్పుడు ఒక పెద్ద బ్లాక్ హోల్ కూడా ఇలాంటి ఎన్నో చిన్న చిన్న స్పేస్ టైం ముక్కల కలయిక అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొక మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ కదూ. ఇక చివరిగా సెక్షన్ 5 ద బిగ్ సైంటిఫిక్ పిక్చర్. రాక్షసుల దగ్గర్నుండి క్వాంటం థర్మోడైనామిక్స్ వరకు సైన్స్ ఎలా మారిందో చూద్దాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ మరియు స్పేస్ టైం అనే 3 రకాల మోర్సల్స్ వెనుకున్న సైంటిఫిక్ మీనింగ్ని ఈ టేబుల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ క్లియర్ పిక్చర్ మీ మైండ్లో ఉంటే ఈ మొత్తం సంక్లిష్టమైన సబ్జెక్ట్ మీకు ఈజీగా అర్థమైపోయినట్లే. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేమిటంటే నేటి ఆధునిక శాస్త్రం ఈ బ్లాక్ హోల్స్ను కేవలం అన్నీ మింగేసే డార్క్ మాన్స్టర్స్గా చూడటం లేదు. ఇవి ఖచ్చితమైన ఉష్ణోగ్రతను కలిగి ఉండే, నెమ్మదిగా రేడియేషన్ను విడుదల చేస్తూ ద్రవ్యరాశిని కోల్పోయే అత్యంత సంక్లిష్టమైన క్వాంటం థర్మోడైనమిక్ సిస్టమ్స్. అంటే ఇవి రాయిలా స్థిరంగా ఉండేవి కావు, యాక్టివ్గా నిరంతరం మారుతూ ఉంటాయి. అయితే సైన్స్ జర్నీ ఎప్పటికీ ఇక్కడితో ఆగిపోదు కదా. ఈరోజుకి శాస్త్రవేత్తలకు నిద్రపట్టనివ్వని ఒక అతిపెద్ద సవాలు ఇంకా మిగిలే ఉంది. అదేంటంటే ఒక బ్లాక్ హోల్ రేడియేషన్ ద్వారా పూర్తిగా ఆవిరైపోయి చిన్న చిన్న మార్సెల్స్గా మారిపోయిందని అనుకుందాం. అప్పుడు అది అంతకు ముందు మింగేసిన సమాచారం అంతా వాస్తవానికి ఎక్కడికి వెళ్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ నాశనమవుతుందా, లేక ఈ విశ్వంలోనే ఎక్కడో ఒక దగ్గర దాగి ఉంటుందా? అసలు మన భౌతిక శాస్త్ర పునాదులనే కదిలించే ఈ అతి పెద్ద ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? ఇలాంటి ఒక అంతుచిక్కని ఆలోచనతోనే ఇప్పటికైతే ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. నిరంతరం అన్వేషిస్తూనే ఉండండి.